అండ్ ఇంకోటి ఏంటంటే నేను పర్సనల్ గా ఒక వీడియో అయితే చూడడం జరిగింది. మీకు హెల్త్ బాగాలేనప్పుడు ఏంటంటే నాగబాబు గారు అలాగే రోజా మేడం చాలా వరకు డబ్బుల పరంగా హెల్ప్ చేశారు. నాగబాబు గారు అయితే ఫస్ట్ నా హెల్త్ బాగాలేనప్పుడు రామ్ ప్రసాద్ ఇలా మా జబర్దస్తులు రాకేష్ అభి అన్న వీళ్ళందరూ కొంచెం ముందుకు వచ్చారని చెప్తే ఆయన వాళ్ళని అడగడం ఎందుకురా మనమే మన పేమెంట్ కూడా ఆపేసి ఇద్దామని చెప్పేసి ఆ టైంలో మా జబర్దస్త్ యాక్టర్స్ అండ్ నాగబాబు గారు రోజా గారు అందరూ ఇచ్చారండి. అవి కూడా నా హెల్త్కి అయిపోయినాయి. తర్వాత ఫర్దర్గా నాకు ప్రాబ్లం ఉందనగానే రోజా గారు సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేశారండి. అది నాకు చాలా పెద్ద హెల్ప్ అయింది అది. అండ్ మరొకసారి రోజా గారు థ్యాంక్స్ అండి. అండ్ అలాగే నాగబాబు గారికి మా ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. బేసిక్గా అప్పుడు అన్న పడుతున్న స్ట్రగుల్ ఆవిడ వరకు తెలీదు. అంటే ఆవిడున్న బిజీ షెడ్యూల్లో కూడా ఆవిడకున్న పనులు పక్కన పెట్టి అన్నకున్న బాధను చూసి 2 days అనుకుంటా మేడం, 2 days 3 days అంతే అక్కడ నుంచి లెటర్ పంపించారు. నిజంగా రోజా గారు బట్ నా లైఫ్లో అయితే మా వైఫ్ ఎంత మెయిన్ పాత్ర పోషించిందో అలాగే వీడు ఆస్య వీళ్ళు కూడా నా లైఫ్లో నా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. వీడు నాకు తమ్ముడే, ఇంకా తమ్ముడు తర్వాత కూడా కదా తమ్ముడు. నా కష్టాల్లో కొంతమంది ఉన్నారండి నా పక్కన. వివేక్ నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడు ఒకరండి నా లైఫ్లో మెయిన్. అది ఎలా చెప్పాలి కూడా తెలియదు కానీ థ్యాంక్స్ రా బావ, నీకు ఎప్పుడు చెప్పలేదు నేను, సందర్భం కూడా రాలేదు, బట్ ఇప్పుడు చెప్తున్నాను. థ్యాంక్ యూ బావ, లవ్ యూ రా. తన యాక్టర్ కొత్త బంగారు లోకంలో ఉంటాడు, ఒక చిన్న అబ్బాయి. కొత్త బంగారు లోకంలో మంచి రోల్ మేడం. ఒరే ప్రిన్సిపల్ వస్తున్నారా అని అంటారు చూడండి, ఆయన అన్న వివేక్ అన్న కోసం చాలా మంది చాలా త్యాగం చేస్తారు. అన్న ఏం చేయడు మనిషి. సారీ జోక్ బోక్. సో నూకరాజు గారు, మీకు ఆస్య అంటే చాలా చాలా ఇష్టం అనేసి మా అందరికీ తెలుసు. మీరు ఒక్క షోలో కూడా ఆస్య కోసం చెయ్యి మీద కర్పూరం అని పెట్టుకొని చాలా వరకు చేశారు. అంటే అదేంటి నిజంగా జెన్యూన్ గా చేశారా లేకపోతే టీఆర్పీ కోసం అలా చేశారా? ఆస్య ఫర్ యాపిల్. ఓ మీరు యాపిల్ అని పిలుస్తారా? ఇంత నాలెడ్జ్ ఎలా? అలా లేదు మేడం. అంటే ఆ రోజు క్యాష్ షోలో చేస్తున్నాం మేడం. సో అప్పుడు ఏంటంటే మన సుమ గారు ఏంటంటే నిజంగా అసలు మీది నిజమైన లవ్వేనా కాదా, ఎంఐ కోసం నువ్వేనా చేయగలవా అంటే, మీ ఇష్టం మేడం, మీరు ఏం చెప్పినా సరే చేస్తాను అని చెప్పేసి అని అడిగా. సరే నీకే నిజంగా లవ్ ఉంటే చేతిలో హారతి కర్పూరం వెలిగించుకొని చెప్పి అన్నారు. సరే నాకు ఇష్టమే రండి అని చెప్పి అప్పుడు వెలిగించుకున్నాను. ఇదిగోండి మేడం, అప్పుడు కాలిన 3 గాయాలు. ఎప్పుడు ఇందా కలుసుకున్నావు? అది సిగరెట్ తాగుతుంటే ఇలా పడిపోయింది. నాకు అసలు సిగరెట్ అలవాట్లేదు, మందు అలవాట్లేదు. పడింది నీది కాదు, నా సిగరెట్. మా షోలో ఇప్పుడు ప్రపోజ్ చేయడం అనేది కామన్ కాబట్టి ఇప్పుడు ఆసియాకి కాల్ చేసి బ్రేకప్ చెప్పేసేయాలి. ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. కానీ తిట్టేస్తుందేమో. అది బీపేయండి, అంటది, అది బీపేసేయండి. ఏంట్రా? హలో చెప్పు, అమ్మతో మాట్లాడినా? ఆగు. హలో చెప్పు. నువ్వు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఇంకా నీకు ఫైనల్ గా ఒకటి చెప్పేద్దాం అనుకుంటున్నాను. నేను ఇంకా సోలోగా ఉండాలనుకుంటున్నాను. దేనికి ఏంది? నాకు ఇంకా అవ్వట్లా. నాకు ఇలా లవ్ వద్దు, నాకు పెళ్లి వద్దు, ఏమొద్దు నాకు. అదే ఎందుకు? నాకు ప్రతిదీ గుచ్చి అడగడం, తర్వాత ఇట్లా నాకు ఇవన్నీ నచ్చట్లేదు అసలు. అవునా? ఒంటరిగా ఉంటావా? ఒంటరిగా ఉంటా. సరే ఉండు చూస్తా. నువ్వు సరే ఉండు చూస్తా అనడం కాదు, నేను నిజం చెప్తున్నాను ఓపెన్ గా. అంటే నేను టార్చర్ చేస్తున్నానా? టార్చర్ అని కాదే, నాకు నువ్వు నచ్చట్లేదు. నాకు ఒక రీజన్ చెప్పు. ఆసియా నువ్వు ఎందుకు నచ్చట్లేదు, నాకు ఇది తప్పు చేస్తున్నాను, ఒక్క రీజన్ చెప్పు. ఆసియా నువ్వు నాకు ఎందుకు నచ్చట్లేదు? ఓకేనా? ఎందుకు అంటే ఎందుకు? ఆ ఎందుకు ప్లేస్ లో ఏదో ఒకటి పెట్టుకో. నాకు వేరే అమ్మాయి అంటే ఇష్టం, నాకు నువ్వు నచ్చట్లేదు. ఈ ప్రాంకులు గింకులు నా దగ్గర నడవే, అర్థమవుతుందా? నువ్వు కూడా చెప్పు, ఇది తప్పు అని చెప్పు. అమ్మాయి ఇది మిస్టేక్, నాకు నచ్చట్లేదు ఇది అని చెప్పు. నాకు నీలో ఒక తప్పు ఉంది. ఏం తప్పు చెప్పు. నువ్వు ఆడపిల్లగా పుట్టడం తప్పు. మరి నువ్వు కూడా ఒక తప్పు చేసినావు. ఏంది మొగుడులో పుట్టడం? కాదు. అయ్యో, అంటే మీరు విన్నది నిజం. ప్రాంక్ కదమ్మా. అంటే అక్కడ మాట్లాడుతున్నారు కదా మేడం. ఇంకా ఎవరికి తెలియని విషయం ఈ రోజు కానీ ఇవాళ ఆశ నీ వల్ల ఒక మంచి మ్యాటర్ తెలుస్తుందమ్మా. బట్ నువ్వు త్యాగం చేస్తున్నావు లైఫ్ లో. ఏ స్త్రీ చేయించాగ చేస్తున్నావు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.